నమస్తే ఆంధ్రప్రదేశ్. మీ సుబ్బు. ఒక చిన్న విశ్లేషణ, చిన్న అనాలిసిస్ మన రాజకీయ పరిస్థితులు అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పరిస్థితులు రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహాయపడతాయి, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఒక అనాలిసిస్తో కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇది కేవలం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మాత్రమే. ఏ పార్టీకో మంచిగా మాట్లాడడానికి, ఇంకో పార్టీ గురించి చెడుగా మాట్లాడడానికి కాదు. ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. కానీ నాయకత్వం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నాయకత్వం, ఒక నోబెల్ లీడర్షిప్ ఉన్నిందంటే మాక్సిమం ఆ పార్టీలో కొందరు చెడు పురుగులు ఉన్నా కూడా నాయకత్వం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ చెడు పురుగులు కొంచెం కంట్రోల్ అవుతారనమాట. సో ఓవరాల్గా దాని ఇంపాక్ట్ రాష్ట్రం డెవలప్మెంట్ మీద పడకుండా చూసిన దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలంటే, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలి అని అంటే బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసేవాడికి అక్కడ రాజకీయ పరిస్థితులు, తర్వాత అక్కడ ప్రజల ఆలోచన విధానము, ప్రజల బిహేవియరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఏ పెట్టుబడిదారైనా, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా వచ్చి నిర్ణయం తీసుకుంటారు. నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరు చేసినా తప్పేనండి ఇది. నిన్న చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు దిగిపోయినటువంటి గత ప్రభుత్వం నాయకుడు ఒక చిన్న ట్వీట్ చేసి పెట్టున్నారు అనమాట. అధినాయకుడు ఏంటంటే, ఇప్పుడు వచ్చిన టీడీపీకి సంబంధించిన వాళ్ళు మన దిగిన ప్రభుత్వంకి సంబంధించిన కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారు, తర్వాత దాడులు చేస్తున్నారు, ఇలాంటి ఒక అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్పేసి అని అందరూ దిగిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అందరూ ఒక్కసారిగా గవర్నర్ని కలవడం కలిసింది. మీడియా ముందరకు వచ్చేసి ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకుపోవాలనుకుంటున్నారు, ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం నీతిపరమైన వాక్యాలు చెప్పడం నేను వీడియోలో చూడడం జరిగింది. ఇప్పుడు ఒకటి, ఏ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం అయినా సరే లేదా ప్రస్తుత ప్రభుత్వం అయినా సరే, చట్టాన్ని చేతిలో తీసుకోవడం అన్నది చాలా 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 తప్పైన విషయం. ఎవరు హర్షించరు. మీరు సామాన్య ప్రజలు అనుకుంటారు చట్టాన్ని చేతిలో తీసుకుంటే సామాన్య ప్రజలు హర్షిస్తారని మీరు అనుకుంటారు. 200% హర్షించరండి. ఎవరో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం డైహార్డ్ ఫ్యాన్స్ అప్రిషియేట్ చేయొచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ డైహార్డ్ ఫ్యాన్స్ అప్రిషియేట్ చేయొచ్చు. అది కూడా ఒకసారి 2 సార్లు అప్రిషియేట్ చేస్తారు, 3సారి అప్రిషియేట్ చేయరు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం ఎలాంటి కల్చర్ సెటప్ చేస్తున్నాం మన రాష్ట్రంలో. దీంట్లో నేను ఈ ప్రభుత్వ కార్యకర్తలను తప్పు పట్టట్లేదు, ప్రీవియస్ ప్రభుత్వ కార్యకర్తలను తప్పు పట్టట్లేదు. అసలు ఎవరు స్టార్ట్ చేసినారు దీన్ని? ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో అడపాదడప చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎవరో కొద్దిమంది ఆవేశాన్ని ఆపుకోలేని వాళ్ళు అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి రాజకీయ నాయకులు సిగ్నిఫికెంట్గా రోల్ ప్లే చేయాలా, పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయాలి. కానీ ఇంతకు ముందర రాష్ట్రం 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి విషయాలు చూసినప్పుడు ఒక సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా కొంచెం చింతించాల్సినటువంటి సిచ్యువేషన్. ఎన్ని విషయాలు జరిగినాయి, ఎన్ని దగ్గరల దాడులు, ఎన్ని దగ్గరల అణచివేసేటువంటి బిహేవియర్. ప్రత్యేకించి నాయకులు అంటే ఏంటండి, ఆదర్శంగా ఉండాలి. మనకు ఇప్పుడు నాకు 1,00,000 మంది ఓట్లు వేసినారంటే 1,00,000 మందికి నేను ఒక నాయకుడిని. నేను మాట్లాడే ప్రతి మాట వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, నేను చేసే ప్రతి బిహేవియర్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను మాట్లాడే మాటల మీద, నేను చేసే బిహేవియర్ మీద నాకు 200% కంట్రోల్ ఉండాలి. అలాంటి కంట్రోల్ లేకుండా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికి వచ్చినట్టు నిందించడం, అది ఎవరైనా సరే, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే, ఇది కరెక్ట్ కాదు. దీనికి రాజకీయ నాయకులకి మనం ఎంత చెప్పినా మారరు. అది వాళ్ళ బిహేవియర్. ఇప్పుడు రాజకీయ నాయకులు మారాలి అని అంటే ఫస్ట్ ప్రజలు మారాలి, మీరు మారాలి, నేను మారాలి, మీరు మారాలి. మీరు ఎప్పుడైతే నాయకులు ద్వేషించి మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టడం ఆపుతారో అప్పుడు నాయకుడు కూడా ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాయకుడు వచ్చి ఒక ప్రత్యర్థి పార్టీలో ఉండే నాయకుడిని మీరు 5 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 10 పెళ్లిళ్ళు చేసుకున్నారని పదే చెప్పేటప్పుడు మీరు కూడా ఎగబడి చప్పట్లు కొడతారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి చప్పట్లు కొడితే సంతోషం, ఏదో తమాషాకి అన్నారులే అనుకోవచ్చు, 2 సార్లు తమాషా. అదే పనిగా పదే అన్నప్పుడు ఎవరైనా సరే, టీడీపీలో వాళ్ళైనా సరే, వైసీపీలో వాళ్ళైనా సరే, పదే అన్నప్పుడు మీరు అనుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు మనకు ఓట్లు వేసేస్తారు, మనకు సపోర్ట్లు కొడతారని. కాదు.
ఫస్ట్ ఎవరినైనా సరే ఎవరు పర్సనల్గా నిందించేటప్పుడు మనం గొర్రెల్లాగా ప్రజలని సప్పట్లో కొట్టడం అన్నది ఆపాల. మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడైతే ప్రజల్లో ఈ మార్పు వస్తుందో ఖచ్చితంగా నాయకుల్లో మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అనాలిసిస్ అనుకుందాం. రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎంతమంది ఉంటారండి? 175 సీట్లు, 175 ఎమ్మెల్యేలు ఈ పార్టీకి, 175 ఎమ్మెల్యేలు ఆ పక్క పార్టీ నుంచి అనుకుందాం. మొత్తం 350 మంది. మిగతా అందరూ కలిసి ఒక సీనియర్ లెవెల్ రాజకీయ నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది ఉంటారా, లేదా 2000 మంది ఉంటారా, లేదా 3000 మంది ఉంటారా, లేదా 10,000 మంది ఉంటారా? రాజకీయ నాయకులు అందరూ కలిసి అన్ని లెవెల్లో కలిసి 10,000 మంది రాజకీయ నాయకులు 6 కోట్ల మంది జనాల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అంటే ఈ 10,000 మంది నాయకులు 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జీవితాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇది ఏం న్యాయం అండి? ఇది 6 కోట్ల మంది జనాలు ఎక్కడ, 10,000 మంది రాజకీయ నాయకులు ఎక్కడ? ఇప్పుడు ఈ 6 కోట్ల మంది జనాల్లో మార్పు వస్తే ఈ 10,000 రాజకీయ నాయకులు ఖచ్చితంగా మారుతారు. అంటే ఫస్ట్ మనం ప్రతిదానికి సప్పట్లు కొట్టడం, ఎదుటోని ద్వేషిస్తా కామెంట్లు పెట్టడం, ఇది ఆపాల. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. ఈ చట్టాన్ని చేతిలో తీసుకుంటే జరగబోయే పరిణామాలు నేను చెప్తాను. దీనికి అంతం ఎక్కడ? ఎవరో ఒకరు మొదలు పెడతారు, కానీ ఎవరో ఒకరు లీడ్ తీసుకొని ఆపాలి దీన్ని. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పోయినసారి 5 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మేము మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతాం, మళ్ళీ రేపు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టేసినారు. ఎన్ని రోజులు చేస్తారు? 5 సంవత్సరాలు చేసిన తర్వాత మేము మళ్ళా రామా అంటే రాజకీయ నాయకులు చట్టసభలు పోవటానికి వాళ్ళు నెక్కలు తేల్చుకోవడానికా, లేకపోతే రాజకీయ నాయకులు 6 కోట్ల మంది జనాలకి ఒక మంచి భవిష్యత్తు క్రియేట్ చేయడానికా? ఈ రాజకీయ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఆ రాజకీయ వ్యవస్థకి మనం కూడా గొర్రెల్లాగా చప్పట్లు కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు న్యాయం? మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లారా. చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఆలోచించాలా లేదా? ఇప్పుడు నా ఒక్కరితో ఈ మార్పు మొదలయ్యి ఈ వీడియో చూసి ఒక 10 మంది మారితే వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తే వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తే ఈ విధంగా జనాలందరిలో ఒక మార్పు వచ్చిందంటే మన రాజకీయ నాయకులు కూడా మారుతారు. వాళ్ళని రాజకీయ నాయకుల్ని దేనికి ఎంకరేజ్ చేయాలో దానికి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మంచి పని చేసినప్పుడు ఎంకరేజ్ చేయండి, పూర్వమాలు వేయండి, అప్రిషియేట్ చేయండి, వీడియో ముందరకు వచ్చి మాట్లాడండి, గొప్పగా అప్రిషియేట్ చేయండి. అదే సమయంలో వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఖండించండి. ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము అప్రిషియేట్ చేయము, ఇది మాకు నచ్చదు, ఇది మా భవిష్యత్తుని దెబ్బతీస్తుంది, ఇది మా రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీస్తుంది, మా ఇమేజ్ని దెబ్బతీస్తుంది. దయచేసి రాజకీయ నాయకులు మీకు ఓటేసింది మీరు ఈ పనులు చేయడానికి కాదు, మీకు ఓటేసింది మాకు మంచి భవిష్యత్తుకి బాటేస్తారని వేసినాము. మీరు కొట్లాడుకోవడానికి, రాష్ట్రంలో ఒక అనిశ్చిత వాతావరణం క్రియేట్ చేయడానికి, దానివల్ల ఇన్వెస్టర్స్ రారు, దానివల్ల వ్యాపారాలు జరగవు, మనిషి బయట రావడానికే భయపడుతున్నాడు. అర్థమవుతుందండి? సో దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే వ్యక్తిత్వం అటు వ్యక్తి మీద దాడి చేయడం, వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, తర్వాత పర్సనల్ దూషణ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే విధానపరంగా మాట్లాడుకోండి. మీరు ఈ పని చేసినారు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఇది చేస్తే ప్రజలకు మంచిది, మీరు ఇది చేస్తే రాష్ట్రానికి మంచిది, మీరు ఇది చేస్తే ఇండియాలో మన రాష్ట్రానికి ఒక గౌరవం వస్తుంది, మీరు ఈ పని చేయడం వల్ల ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మీరు ఈ పని చేయడం వల్ల ఇంతమంది జీవిత ప్రమాణాలు పెరుగుతాయి, ఇలా మాట్లాడండి రాజకీయ నాయకులు. అది వదిలేసి వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు అంటే వీళ్ళు కొట్టుకుంటారు. ఒక 10,000 మంది మైండ్ సెట్ 6 కోట్ల మంది జనాల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. నాకు తెలిసి ఇప్పుడున్న గవర్నమెంట్లో ఖచ్చితంగా అధినాయకత్వం కొంచెం రీజనబుల్గా థింక్ చేసే అధినాయకత్వం, వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే, పోయినసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినారా, వాళ్ళు ఎవరన్న విషయం మీకు తెలుసు కదా, అన్ని వీడియో ప్రూఫ్స్తో సహా ఉంటాయి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, చట్టపరంగా శిక్షించండి. చట్టపరంగా వాళ్ళని శిక్షించే విధానంలో భవిష్యత్తులో ఎవడైనా ఇలా ఆలోచించాలని కానీ వచ్చబోసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా చేయండి. అంతేగాని ఇలాంటి ఒక రచ్చతో కూడుకున్న వాతావరణాన్ని స్టేట్లో క్రియేట్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్ రారండి, మన రాష్ట్రాన్ని ఆశ్రయించుకుంటారు. ఒక 10,000 మంది రాజకీయ నాయకులు 6 కోట్ల మంది జీవితాలని నాశనం చేయడం ఏంటండి? 10,000 మంది రాజకీయ నాయకులు ఎక్కువ మంది ఉన్నారా? 6 కోట్ల మంది జనాలు ఎక్కువ ఉన్నారా? 6 కోట్ల మంది జనాలు ఎక్కువ ఉన్నారు. మనం వాళ్ళ మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా, లేకపోతే వాళ్ళు మన మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా? సో నేను చెప్పేది ఏంటంటే సామాన్యుడికి దేనికి ఎంకరేజ్ చేయాలో దానికి ఎంకరేజ్ చేయండి. వీడియో ముందరకు వచ్చేసి తొడలు కొట్టడము, వాడు ఎలాంటివాడు వీడు ఎలాంటివాడు ఏంటండి? గొడవలేంటి? గొడవలు ఎందుకు? విధానపరమైన విమర్శలు ఉండాలే కానీ వ్యక్తిగత విమర్శలేంటి, గొడవలేంటి? దయచేసి ఈ ప్రభుత్వం అయినా సరే, ఇంతకు ముందర ప్రభుత్వం అయినా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. నాకు ఈ థాట్ అనిపించింది, అందుకని వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. దయచేసి 2 పార్టీలు వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు దీని గురించి ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో అర్థం ఉంది అని అనుకుంటే
ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి, దీన్ని 10 మందికి మీరు షేర్ చేయండి. లేదా నేను చెప్పింది బుల్షిట్ అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి ప్రెసెంట్ నాయకత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, పోయిన ప్రభుత్వంలో ఖచ్చితంగా మీ కార్యకర్తలు దెబ్బతిని ఉంటారు, నో డౌట్ సార్, హింసించినారు, నేను కూడా చూసినాను. వాళ్ళని చట్టపరంగా ఎలా శిక్షించాలా అన్నదే ఆలోచించండి సార్. చట్టాన్ని కార్యకర్తల చేతిలోకి తీసుకోవద్దని దయచేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే రాష్ట్రంలో ఒక అనిశ్చితి ఏర్పడుతుంది. సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఎవరు రారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు రారు. నా ఉద్దేశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా చేయాలా, అభివృద్ధి అండ సంక్షేమం, ఈ మూడు అభివృద్ధి అండ లేదా సంక్షేమం, ఆ తర్వాత ఆత్మగౌరవం, ఈ మూడింటిని మనసులో పెట్టుకుని పరిపాలన చేయండి సార్. సో రాష్ట్ర భవిష్యత్తుని ఎవరైనా సరే సర్వనాశనం చేయొద్దు. ఎందుకంటే రాబోయే జనరేషన్కి మనం అందరం ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ మీ రాజకీయాలు ఏంట్రా, మీ రాష్ట్రం ఏంద్రా ఇలా ఉండదని అంటే సగటు వ్యక్తిగా చాలా బాధాకరం అండి. ఓటు వేసిన వ్యక్తిగా నాకు ఈ అధికారం ఉండాలి అన్న ఒక చనువుతో నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ ని షేర్ చేస్తున్నాను. దయచేసి దీని గురించి ప్రతి ఒక్కరు ఆలోచించండి. జై హింద్.